సార్ మళ్ళీ మన డిజిటల్ మార్కెటింగ్లో సెవెంత్ మాడ్యూల్ ఏంది సార్ అంటే, సో చాలా మంది చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓకేనా, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వడ్డీకి కట్టడం, ఈఎంఐలు కట్టడం అనేది ఉంటుంది. సో మన ఎస్సీఓ ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే, డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్, రిజల్ట్స్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంటాయి. స్టాండర్డ్ రిజల్ట్స్ కావాలంటే 6 months to 1 year అనేది పడుతుంది అన్నమాట. కాంపిటీషన్ లేదనుకో నెమ్మటి వస్తుంది. మళ్ళీ ఇన్ని మంత్స్ వాళ్ళని వెయిట్ చేయమంటే కోపం వచ్చేస్తుంది అనమాట. సో నాకు 2 minutes కాఫీ లాగా, 2 minutes ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా నాకు ఎంబటే బిజినెస్ అనేది రావాలంటే ఆన్సర్ ఈజ్ సింపుల్ సార్. ఇలాంటి వాటికి అది ఏ బిజినెస్ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే, వీళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే మనకు ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అనేది తెలియాలి. ఈ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ లో మనకు 2 categories అనేది ఉంటుంది. ఒకటి సోషల్ మీడియా మార్కెటింగ్, ఒకటి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనమాట. సో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ లో మనకి ఏదైతే సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది వస్తుందో, మనం చాలా డెప్త్ గా రియల్ టైమ్ లో మెటా యాడ్స్ అనేది తెలుసుకుంటాం. అంటే ఫేస్బుక్ ద్వారా యాడ్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్ ద్వారా యాడ్స్ అనేది ఎలా ఇవ్వాలి, సో ఎలాంటి బిజినెస్ కి ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ కావచ్చు, స్పెసిఫిక్ పీపుల్ కావచ్చు, ప్రాపర్ జెండర్ కావచ్చు, ప్రాపర్ లొకేషన్ టార్గెట్ కావచ్చు, ఈ పారామీటర్స్ అన్ని ప్రాపర్ గా మనం ఫిక్స్ చేసినాం అనుకోండి, యూ క్యాన్ రూల్ ద మార్కెట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. దీని లోపల మన ఇండియాలో మార్కెట్ లీడర్ వచ్చేసి మాక్సిమం వరల్డ్ లో కూడా గూగుల్ అనమాట. ఆ గూగుల్ తగ్గట్టు పీపీసీ మాడ్యూల్ అంటాం అనమాట, పేపర్ క్లిక్ మాడ్యూల్ అనేది అంటాము. రియల్ టైమ్ లో యూట్యూబ్ యాడ్స్ కావచ్చు, లేకపోతే డిస్ప్లే యాడ్స్ కావచ్చు, లేకపోతే వీడియో మార్కెటింగ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్ అని ఇంప్లిమెంట్ చేసి మనం గూగుల్ యాడ్స్ అని మన బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ లో హాయ్ అని 7995998005 కి మెసేజ్ చేయండి చాలు. రిమైనింగ్ థింగ్స్ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ.